అమ్మాయి అబ్బాయి కాదు, క్రైమ్ అందరిపైన జరుగుతుంది. అందరిపైన జరుగుతుంది. అమ్మాయి పట్ల ఇంకా వల్నరబిలిటీ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అమ్మాయి యొక్క డిగ్నిటీకి డెత్లో కూడా డిగ్నిటీ లేనంత భంగపరిచే సిచ్యువేషన్స్ చాలా కనిపిస్తుంటాయి. అమ్మాయే కాదు, ఒక గర్భంలో ఉన్నటువంటి బిడ్డ పట్ల కూడా అసలు 6 months బేబీ మనం చూసాం. 6 months బ్యాక్, 1 year బ్యాక్ నాకు తెలిసి వరంగల్లోని, అది కూడా ఇలాగే షేక్ చేసినటువంటి ఇష్యూ. అది కూడా 6 months అమ్మాయిని, తల్లి పక్కన పడుకొని ఉన్న పాపని తీసుకెళ్లి రేప్ చేసిన వ్యక్తి. ఏం చెప్పగలుగుతాం మీరు చెప్పండి? ఏం చెప్పాలి ఇప్పుడు? నేనైనా కూడా, ఇంట్లో సేఫ్టీ లేదు, స్కూల్స్ లో సేఫ్టీ లేదు, కాలేజెస్ లో సేఫ్టీ లేదు, హాస్పిటల్లో సేఫ్టీ లేదు. జస్ట్ ఇప్పుడు ఈ ఇష్యూ అయిందా? ఈ ఇష్యూ అయిన ఈ 20 రోజుల్లోని ఎన్ని రేప్ కేసెస్ జరిగాయని జస్ట్ చూశాను మామూలుగా. అసలు ఊహించలేనన్ని కేసులు వెలుగులోకి రావట్లేదు అంతే. యాజ్ అన్ అడ్వకేట్ మీకు ఏమనిపిస్తుంది? వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అంటే మనిషి ఇంత యాజ్ అన్ అడ్వకేట్ కాదు, యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ ఐ కెన్ టెల్, ప్లీజ్, దేర్ ఇస్ నో హ్యూమానిటీ లేదు. సాటి మనిషికి ఒక హాని కలిగిస్తే ఆ బాధ మన బాధ అని అనుకునేటటువంటి ప్రవర్తన లేదు, సత్ప్రవర్తన లేదు. ప్రతి వ్యక్తిలోని ఒక తల్లినో తండ్రినో ఒక అన్ననో చెల్లినో చూసేటటువంటి భావన లేదు. వాల్యూ సిస్టమ్స్ లేవు, ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, ఏవీ లేవు. ధర్మం, గాడ్ ఫియరింగ్ పర్సనాలిటీస్ లేవు. దేవుడు అనే ఏదో చూస్తుంది మన, సరిపోను దేవుడు కాదు, కనీసం పోలీస్ చూస్తున్నారు, కోర్టులు చూస్తున్నాయి, భయం లేదు. ఏం చెప్పగలుగుతాం చెప్పండి వాళ్ళు? అంటే యాజ్ అడ్వకేట్గా ఎందుకు అడిగానంటే, పొద్దున్న లేస్తే మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు, స్టడీ చేస్తారు, మనిషి నైజం ఏంటి, ఒక క్రిమినల్ ఎలా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్లీ ఆ సైకాలజీని మీరు అంతా అర్థం చేసుకుంటారు. నాకేమనిపించింది అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే నేను స్టడీ చేసిన దాంట్లో చేతిలో ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో వాళ్ళకి కావలసిన పనికిమాలిన వీడియోలు ఎంతో చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. అది మన మైండ్ని చాలా ప్రొవోక్ చేస్తుంది. ఆ టైం ఆల్కహాల్ అవైలబుల్గా ఉంది, ఈ టైంలో ఏది చేస్తున్నాడో విచక్షణ కోల్పోతున్నాడు. దిస్ ఈజ్ వాట్. ఇది ఇంకా లేటర్ స్టేజ్ అది. అసలు మన రూట్ ఏదైనా కూడా అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రెట్ చేయాలి, డైసెక్ట్ చేయాలి అని అంటే రూట్ కాజ్లోకి వెళ్ళాలి. కరెక్ట్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. తల్లి ఒడి ప్రథమ బడి అంటారు. తల్లి ఒడి ప్రథమ బడి, తల్లినే రేప్ చేస్తున్నారు. అవును. ఏం చెప్తాం? అవును, నిన్న కలెక్టర్ జరిగిన మన్నాడు 10th క్లాస్ చదివే అబ్బాయి పేపర్లో వస్తే చూసాను, ఇంట్లో ఉన్న చెల్లెల్ని వాడు రేప్ చేయడం ఏమిటి? నేను అదే చెప్తున్నా కదా, ఈ 10 daysలో నేను ఈ 10 daysలో చూసిన కేసెస్లోని, మొన్న August 12th రోజు అనుకుంటా, ఐఎమ్ నాట్ అక్యురేట్ అబౌట్ ది డేట్, 12th రోజు 15th రోజు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, తండ్రి కూతుర్ని రేప్ చేస్తే 2 రోజుల తర్వాత తల్లి ఆ విషయాన్ని తెలుసుకుని గుండె పగిలి చనిపోయింది. August 19th రోజు ఏమో, ఈ 10 daysలోనే, డేట్స్ అంత అక్యురేట్ చెప్పలేను, జస్ట్ ఏదో నేను చదువుతుంటే కనిపించేవి. ఇంకొక దగ్గర 3 years గర్ల్ని అబ్డక్ట్ చేసి, అంటే కిడ్నాప్ చేసి, పిక్ చేసి, ఒక చెత్త కలెక్ట్ చేసుకునే గార్బేజ్ కలెక్టర్ ఆ అమ్మాయిని రేప్ చేశాడు. ఇలా ఎన్నెన్నయో చెప్పలేను నేను. వెలుగులోకి వచ్చేవి ఇవి, వెలుగులోకి రానివి చాలా. ఇప్పుడు ఆ రోజు నేను చెప్పానా, సుప్రీంకోర్టులోని ఈ మ్యాటర్ జరుగుతుంటే, మా మ్యాటర్ ఇంకొకటి ఉందని మేము అక్కడ కూర్చున్నామని. ఆ రోజు నేను అంటే మా మ్యాటర్ అవుతున్నటువంటి కోర్ట్ హాల్లోని 16 ఏళ్ల అమ్మాయిని 18 మంది రేప్ చేశారండి. ఆ కేసు నడుస్తుంది. ఎక్కడో అమ్మాయి ఉందా, చచ్చిపోయిందా? ఉంది, ఆ అమ్మాయి బ్రతికే ఉంది. అంటే ఆ 16 ఏళ్ల అమ్మాయి మనసులోని ఎటువంటి నరకం, ఎటువంటి బ్యాడ్ మెమరీస్, ఎటువంటి టార్చర్ ఆ అమ్మాయి ఇంకొక 50 ఏళ్ళలో, 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో షీ హాస్ టు క్యారీ ఇట్. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను. అంటే అందరూ తిట్టుకుంటారేమో ఈ విషయంలో, నిజంగా ఒక అమ్మాయి కనుక అంత భయంకరమైన భరించరాని సిచ్యువేషన్ జరిగినప్పుడు భగవంతుడు తీసుకెళ్ళిపోవడమేనేమో. ఎందుకంటున్నానంటే ప్రాణం కన్నా కూడా మనిషికి ఈ రోజున సొసైటీలో, ఆ అమ్మాయి సొసైటీలోకి వస్తుంది, ఒకసారి ఊహిద్దాం మనం, అమ్మాయి సొసైటీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ జాలి కబుర్లు, జాలి చూపులు, ఓదార్పు యాత్రలు ఎన్ని చూడాలి? ద లీస్ట్ ఇస్ దట్. అండ్ మోర్ ఓవర్ తనకు జరిగిన ఒక ట్రామా జీవితాంతం మొయ్యాలి దాన్ని. కానీ మేడం, దెర్ ఆర్ ఎంపవర్డ్ ఉమెన్, దెర్ ఆర్ స్ట్రాంగ్
గర్ల్ చైల్డ్ స్ట్రాంగ్ అయితే పర్వాలేదు, చాలా మంది నేను నిలబడగలను, దేన్నైనా ఎదిరించగలను అనుకుంటే పర్వాలేదు. నుంచి చాలా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని పోరాడే ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు. అబ్సల్యూట్లీ ఐ యాక్సెప్ట్. ఏమో ఎవరికి తెలుసు, దేవుడు ఇంకొకరి కొన్ని కొన్ని వందల మంది జీవితాలు మార్చడానికి ఈ అమ్మాయికి చేస్తాడేమో. ట్రూ ట్రూ ట్రూ. Who knows? Yes. That's a positive side. We cannot decode. మనం దీనికి రీజన్స్ ఏంటంటే కొన్ని వందలు ఉన్నాయి. ఇవి ఎలా ఆపుతామంటే కొన్ని వందలు ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం చెప్పలేము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మాట్లాడుకుంటూ పోతే రేపు పొద్దున అవుతుంది. అవును, అంతున్నది. ఏమో బ్రహ్మంగారు నిన్న ఎవరో అంటున్నారు నాతోటి, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన చెప్పాట, వావి వరుసలు ఉండవు, ఎవరి మీద ఎవరికి ఏమంటారు అభిమానం వాత్సల్యం లాంటివి ఉండవు, కామం మాత్రమే ఉంటుంది అని. అసలు ఇది చూస్తుంటే భయం వేస్తుంది నిజంగా. మీరు అన్నారు ఉమెన్ ఆర్ పుట్ ఇన్ టు వల్నరబుల్ ప్లేసెస్ అండ్ పొజిషన్స్ అని. రేప్ అన్నది కన్సెంట్ లేకుండా లేదా అయిష్టంతో, యాక్సెప్టెన్స్ లేకుండా, కోవర్షన్తో అంటే ఫోర్స్తో రకరకాలుగా డిఫైన్ చేశారు రేప్ని.